డైరెక్టర్ కావాలనుకునే కుర్రాళ్ళకి హీరోలు ఛాన్స్ ఇవ్వాలంటే నెరేషన్ సరిగ్గా ఇవ్వడం రావాలి. ఓ హీరో గాని, ప్రొడ్యూసర్ గాని కొత్త వాళ్ళతో మూవీ ఎలా ఒప్పుకుంటారు అంటే అది పూర్తిగా అతని కథ చెప్పే విధానం అంటే నెరేషన్ స్టైల్ పైనే బేస్ చేసుకొని ఉంటుంది. మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్కి స్టార్ హీరోస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఇంకా ఛాన్సెస్ వస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ అతను కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది అని. ఎంత టాలెంట్ ఉన్నా నెరేషన్లో వీక్ అయితే హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా ఛాన్సెస్ ఇవ్వరు. కానీ కొంతమంది డైరెక్టర్స్కి నెరేషన్ ఎలా ఉన్నా ఛాన్సెస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ అనుదీప్ అండ్ సుజిత్. అనుదీప్కి సరిగ్గా కథ చెప్పడం రాదు అని హీరో తేజ సజ్జా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా సరే తన మార్కు కామెడీతో మూవీ వర్కౌట్ అవుతుంది. అసలు అనుదీప్ని కొత్త వాళ్ళు బయట చూస్తే అతను డైరెక్టర్ అని నమ్మడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే తన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఇక సుజిత్ విషయానికి వస్తే ఓజీ ప్రమోషన్ టైంలో పవన్ సార్ ఇలా అన్నారు: సుజిత్ కథ చెప్పే విధానం నాకు అస్సలు అర్థం కాలేదు, కానీ అతను జెన్జీ కిడ్ డైరెక్టర్ అని నమ్మి ఓజీ చేయడానికి రెడీ అయ్యాను అని పవన్ కళ్యాణ్ సారే అలా చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ ఓకే చేసిన డైరెక్టర్ కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా పవన్ కూడా ఓకే చేసి ఉండొచ్చు. ఇప్పుడు సుజిత్ నానితో మూవీ చేస్తున్నారు. స్టోరీ విషయంలో కానీ, నెరేషన్ విషయంలో కానీ నాని చాలా పర్టికులర్గా ఉంటాడు. అంత ఈజీగా ఒక స్టోరీని ఫైనలైజ్ చేసే రకం కాదు. మరి పవన్ కళ్యాణ్ లాంటి హీరో సుజిత్కి కథ చెప్పడం రాదు అని చెప్పినా నాని ఎలా ఓకే చేశాడు అనేదే చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ ఒకటైతే కన్ఫర్మ్, నానికి పాన్ ఇండియా క్రేజ్ అంటే ఇంట్రెస్ట్. దసరా మూవీ నుండి నాని చేసే ఎవ్రీ ఫిలిం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా టార్గెట్ సెట్ చేసుకున్నారు. సుజిత్కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఒక్క రీజన్ తో నాని సుజిత్ మూవీకి ఓకే చేసి ఉండొచ్చు. డార్క్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ మూవీకి బ్లేడీ రోమియో అనే టైటిల్ ని ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇంతకీ సుజిత్ మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త.